హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము మన దోస పిండితో జిలేబీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం దోశలు వేసుకుంటాం కదా, కొద్దిగా మిగిలిపోయి ఉంటుంది కదా, దాంతో మనము జిలేబీలు చేసుకుందాం. 1 కప్పు వరకు దోస పిండి తీసుకున్నాను. దాంట్లో చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. అర స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 కప్పుల వరకు మైదా వేసుకుందాం. వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపితేనే బాగా వస్తాయి. ఇట్లా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాలకూర తీసుకొని ఒక గ్లాసులోకి ఇలా పెట్టుకోవాలి. మనం కలుపుకున్నదంతా దీంట్లో వేసుకుందాం. ఇదంతా సరి చేసుకొని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుందాం. లాస్ట్లో చిన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మనం సిరప్ పట్టుకుందాం. 1 కప్పు వరకు షుగర్ వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని పాకం పట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని పాకం పట్టుకుందాం. మరీ తీగ పాకం వచ్చే అవసరం లేదు. మనం గులాబ్ జామ్ పట్టుకుంటాం కదా, దానికంటే కొద్దిగా తిక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. 1 స్పూన్ వరకు నిమ్మరసం. నిమ్మరసం వేయడం వల్ల షుగర్ గడ్డగట్టకుండా ఉంటుంది. కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకొని ఇలా కలిపేసి సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు నూనె వేడైంది. నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్నాం కదా, దీంతో ఇక్కడ వేసుకున్నాం. ఇలా అన్నీ చక్కగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు చక్కగా వేగిపోయినాయి. ఇవి తీసి సిరప్లో వేసుకుందాం. మనం మన సిరప్లో వేసుకుందాం. ఒక 3-4 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల నుంచి మళ్ళీ తిప్పుకుందాం. ఇప్పుడు తిరిగేసుకుందాం.
మరొక 2 నిమిషాలు ఉంచి తీసుకుందాం. మన జిలేబీ రెడీ అయిపోయింది. మనం బాదంతో గార్నిష్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మనం దోశలు వేసేకున్నప్పుడు మనం ఉప్పు వేసుకుంటాం కదా, ఉప్పు వేయక మునిపే కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.